టీడీపీ నేత బుద్ధ వెంకన్న మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు బీ ఫారం ఇచ్చిన ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారే గిఫ్ట్ ఇచ్చారు. సైకిల్ మీద గుద్దే ప్రతి ఒక్క ఓటు చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి వేసినాలే, మళ్ళా నమ్మి కాదు. ఇక్కడున్న ఏ ఒక్క వ్యక్తికి బీ ఫారం ఇచ్చినా నేను ఎప్పుడో చెప్పా, అసెంబ్లీలోకి వెళ్ళేవాళ్ళు మనందరం కూడా చంద్రబాబు గారి నాయకత్వం మీద పైకి వచ్చేవాళ్ళమే తప్ప మన నాయకత్వం మీద చంద్రబాబు గారు పైకి రావడం కాదు. నారా కుటుంబం కూడా ఇందులో చాలా కీలక పాత్ర పోషించారు. ఈ రాక్షస పరిపాలన అంతమొందించడం కోసం ఎప్పుడూ రోడ్డు మీదకి రానటువంటి భువనేశ్వరి గారు, ఎప్పుడూ రోడ్ల మీదకి రానటువంటి బ్రాహ్మణి గారు కూడా రోడ్ల మీదకి వచ్చి దాదాపు సంవత్సరం కాలం పైగా ప్రజల మధ్యలో ఉండి పార్టీని చాలా బలోపేతం చేసినటువంటి కుటుంబం అది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చినాయో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, ఇక తెలుగుదేశం పార్టీ ఏముంది అని ఈ పార్టీలో అనిపించిన నాయకులే చాలామంది బయటికి పోయారు. కానీ ధర్మం గొప్పది. చంద్రబాబు నాయుడు గారి నిజాయితీ గొప్పది. ఆయన ఒంటి చేత్తో ఆయన కుటుంబం కూడా ఈసారి ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రం గురించి పోరాటం చేసేవాడు. కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి నలుగురు కూడా 4 దిక్కులు, చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు, లోకేష్ బాబు గారు, బ్రాహ్మణి గారు, నలుగురు 4 దిక్కులకు వెళ్ళి ఈ ప్రజలను రక్షించాలి, మా ప్రజల్ని రక్షించుకోవాలి అని నలుగురు 4 దిక్కులు, 4 దిక్కులు అంటాం చూసారా, ఆ 4 దిక్కులకు వెళ్ళి ప్రజలకు వివరించి ఇవాళ పార్టీని నిలబెట్టడం కోసం కాదు, వాళ్ళు పార్టీ అయిపోయిందని పారిపోయిన వాళ్ళ గురించి కాదు, రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం. ఏదైతే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారో, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి